ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ డే 1లో ఆటగాళ్ల మీద టీంలు కాసుల వర్షం కురిపించాయి. ఫస్ట్ రోజు అమ్ముడైపోయింది 72 ప్లేయర్స్ అయినప్పటికీ వాళ్ళ మీద పెట్టిన అమౌంట్ మాత్రం మామూలుగా లేదు. మొత్తం 10 ఫ్రాంచైజీస్ కలిపి డే 1లో 467.95 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ తమ పర్సులో ఉన్న 70% అమౌంట్ను డే 1లోనే ఖర్చు పెట్టేశారు. సో ఈ డే 1లో అయితే మనం చాలా రికార్డులు చూసాం. రిషబ్ పంత్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 27 కోట్ల రూపాయల మార్క్ అందుకుని ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అలాగే అతనితో పాటు శ్రేయస్ అయ్యర్కి కూడా 26.75 కోట్ల రూపాయల అమౌంట్ వచ్చింది. ఈవెన్ వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్ కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 23.75 కోట్ల రూపాయలు పట్టుకెళ్ళిపోయాడు. సో డే 1లో అయితే చాలా షాకింగ్ పిక్స్ ఉన్నాయి, అలాగే సర్ప్రైజింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటన్నింటినీ మనం ఇప్పుడు టీమ్స్ వైజ్గా డిస్కస్ చేసుకుందాం. అంటే డే 1లో జరిగిన ఆప్షన్లో ఏ టీం ఏ ప్లేయర్ని ఎంతకు పెట్టుకుంది, వాళ్ళ దగ్గర ఇంకా పర్స్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని స్లాట్స్ మిగిలి ఉన్నాయి, ఇలా అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 1 పంజాబ్ కింగ్స్. ఈ డే 1లో ఎక్కువ షాపింగ్ చేసిన టీం పంజాబ్ కింగ్సే. ఎందుకంటే మొదటి రోజు అందరికంటే ఎక్కువ ప్లేయర్స్ను కొన్న టీం పంజాబ్ కింగ్స్ టీం. సో వాళ్ళైతే మొత్తం ఈ ఒక్క రోజులోనే 10 మంది ప్లేయర్స్ను కొనుగోలు చేశారు. అండ్ వాళ్ళు కొనుగోలు చేసిన ఆటగాళ్ళ యొక్క లిస్ట్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు. అండ్ దెన్ హర్షదీప్ సింగ్ 18 కోట్లు, యజ్వేంద్ర చహల్ 18 కోట్లు, మార్కస్ స్టోయినిస్ 11 కోట్లు, గ్లెన్ మ్యాక్స్వెల్ 4.2 కోట్లు, నేహల్ వధేరా 4.2 కోట్లు, వైశాఖ్ విజయ్ కుమార్ 1.8 కోట్లు, యశ్ ఠాకూర్ 1.6 కోట్లు, హర్ప్రీత్ బ్రార్ 1.5 కోట్లు, అండ్ ఫైనల్లీ విష్ణు వినోద్ 95 లక్షలు. సో పంజాబ్ టీం అయితే 10 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళ కొన్న తర్వాత డే 2 కోసం వాళ్ళకి మిగిలిన పర్స్ చూసుకుంటే 22.5 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ వాళ్ళకి రిమైనింగ్ స్లాట్స్ చూసుకుంటే 13 ఉన్నాయి. అండ్ వీటిలో 6 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా కొనుక్కోవచ్చు. ఇక ఆర్టీఎం కార్డ్స్ విషయానికి వస్తే వాళ్ళు మొదటి రోజు కేవలం ఒక్కటి మాత్రం యూజ్ చేశారు, అది కూడా హర్షదీప్ సింగ్ని కొనడానికి. విచ్ మీన్స్ పీపీకేఎస్ టీంకి ఇంకా డే 2 కోసం 3 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. సో వీళ్ళైతే ఆప్షన్లో ప్లేయర్స్ని చాలా బాగా కొన్నారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రికీ పాంటింగ్ ట్రేడ్ మార్క్ కనిపించింది. వాళ్ళు డే 1లో 2 ఫారెన్ ప్లేయర్స్ని మాత్రమే కొన్నారు. అండ్ 2 కూడా ఆస్ట్రేలియా వాళ్ళే. ఇన్ఫాక్ట్ ఒకరు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ అయితే మరొకరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో మార్కస్ స్టోయినిస్ మరి గ్లెన్ మ్యాక్స్వెల్ 2 కూడా చాలా మంచి పిక్స్. ఎస్పెషల్లీ మ్యాక్స్వెల్ 4 కోట్ల రేంజ్లో కొన్నారంటే ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్టోయినిస్ కూడా 15 కంటే ఎక్కువ వెళ్తాడేమో అనుకున్నాం, బట్ అతను కూడా 11 కోట్ల రూపాయలను పట్టేశారు. అయితే దీనికంటే బెస్ట్ పార్ట్ వాళ్ళు ఎక్కువగా ఇండియన్ కోర్ మీద దృష్టి పెట్టారు. సో వాళ్ళు కొనుక్కున్న 10 మంది ప్లేయర్స్లో 8 మంది ప్లేయర్స్ ఇండియన్సే. అండ్ 8 మంది ప్లేయర్స్ మీద చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు. శ్రేయస్ అయ్యర్కి అయితే ఏకంగా 26.75 కోట్ల రూపాయలు పెట్టారు. సో షూట్ షాట్ పీపీకేఎస్ టీం అతను దక్కించుకోవాలని గట్టిగా కంకణం కట్టేసుకుంది. దీనివల్ల డీసీ టీం ఎంత పోటీ పడినా సరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ మనకు తెలిసిందే, శ్రేయస్ అయ్యర్ ప్రీవియస్గా పాంటింగ్తో వర్క్ చేశాడు. సో అయ్యర్ను కొనడం వెనక కూడా క్లియర్గా పాంటింగ్ హస్తం కనిపిస్తుంది. ఇక అనుకున్నట్టు హర్షదీప్ సింగ్ కోసం ఆర్టీఎం యూజ్ చేశారు. అండ్ 18 కోట్లు అతనికి వర్త్ అని చెప్పుకోవచ్చు. అలాగే చహల్కి చూసుకున్న 18 కోట్లు ఇచ్చారు. అండ్ ఇది కూడా చాలా వరకు ఒత్తి పిక్కే. మిగిలినాలో చహల్ అంటే ఒక టాప్ బౌలర్ అండర్ పేడ్గా ఉన్నాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం తన వాల్యూకి తగ్గ అమౌంట్ దక్కింది. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్స్ పిక్స్ చూసుకున్నా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఎవరికి పెద్ద అమౌంట్ పెట్టలేదు, చాలా డీసెంట్గా కొన్నారు. సో నాకైతే డే 1లో పీపీకేఎస్ టీం యొక్క ఆప్షన్ స్ట్రాటజీ అయితే బాగా నచ్చింది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డే 1 ఆప్షన్లో అందరినీ సర్ప్రైజ్ చేసిన టీం ఆర్సీబీ టీం. సో వాళ్ళైతే ఆప్షన్లోకి 80 కోట్ల కంటే పెద్ద పరిస్థితి వచ్చారు. బట్ స్టార్టింగ్లో అసలు వాళ్ళు ఎవరిని కొనలేదు. ఇన్ఫాక్ట్ 4 సెట్ల ప్లేయర్స్ అమడైపోతే వాళ్ళు ఒక్కరిని మాత్రమే కొన్నారు. సో ఆర్సీబీ ఆప్షన్ స్ట్రాటజీ అయితే చాలా స్ట్రేంజ్గా కనిపించింది. మెయిన్లీ కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ కోసం చాలా గట్టిగా వెళ్తారనుకున్నాం, బట్ అసలు కనీసం వాళ్ళని గట్టిగానే టార్గెట్ చేయలేదు. మెయిన్లీ కేఎల్ రాహుల్ 14 కోట్ల రూపాయలకి వెళ్ళిపోతుంటే అలా కళ్ళు అప్పగించుకుని చూశారు. సో ఫస్ట్ ఆర్సీబీ టీం అయితే రాహుల్ని కొని ఉండాల్సిందే. ఎందుకంటే ఆప్షన్కి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా సైకలాజికల్గా డిసైడ్ అయిపోయారు కేఎల్ రాహుల్ ఖచ్చితంగా టీంలోకి వస్తాడని చెప్పి. ఇన్ఫాక్ట్ వాళ్ళు స్టార్టింగ్లో అయ్యర్ కోసం వెళ్ళలేదు, అలాగే పంత్ కోసం కూడా వెళ్ళలేదు. దీంతో ఖచ్చితంగా సెట్ 2లో రాహుల్ వస్తాడు, పక్కగా కొంటారేమని అందరూ అనుకున్నారు. బట్ ఆర్సీబీ టీం అది చేయలేదు. సో ఏమన్నా ఆర్సీబీ టీం చేసిన మోస్ట్ డిసప్పాయింట్ థింగ్ అయితే ఇదే. బట్ నేను ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే పర్వాలేదు, ఆర్సీబీ టీం ఒక మాదిరిగా పెర్ఫామ్ చేశారు. సో వాళ్ళైతే ఆప్షన్లో మొత్తం 6 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళు కొన్న ప్లేయర్స్ చూసుకుంటే జాస్ హ్యాజల్వుడ్ 12.5 కోట్లు, ఫిల్ సాల్ట్ 11.5 కోట్లు, జితీష్ శర్మ 11 కోట్లు, లియామ్ లివింగ్స్టోన్ 8.75 కోట్లు, రసిక్దార్ సలాం 6 కోట్లు, సుయాష్ శర్మ 2.6 కోట్లు. సో ఆర్సీబీ టీం అయితే 6 ప్లేయర్స్ను కొన్నారు. అండ్ వీళ్ళు కొన్న తర్వాత రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 30.65 కోట్ల రూపాయలకి ఉంది. అలాగే వాళ్ళకి రిమైనింగ్ స్లాట్స్ చూసుకుంటే 16 ఉన్నాయి. అండ్ ఇందులో 5 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. ఇక ఆర్టీఎం కార్డ్స్ విషయానికి వస్తే వాళ్ళు డే 1లో ఒక్కటి కూడా వాడలేదు. విచ్ మీన్స్ ఆర్సీబీ టీం దగ్గర ఇంకా 3 ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి. సో ఆర్సీబీ టీం కొన్న ప్లేయర్స్లో ది బెస్ట్ పిక్ ఆబ్వియస్లీ ఫిల్ సాల్ట్ 11.5 కోట్లు అంటే చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ నేను టార్గెట్ వీడియోలో చెప్పా వాళ్ళు విరాట్ కోహ్లీకి ఓపెనింగ్ పార్ట్నర్గా ఒక ఫారెన్ ప్లేయర్ని కొంటారని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఈవెన్ జాస్ హ్యాజల్వుడ్ మరియు జితీష్ శర్మ డీల్స్ కూడా కొంతవరకు మంచివే. బట్ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే కాస్త ఓవర్ ప్రైస్ అయిపోయాయి. సో యాక్చువల్గా ఆర్సీబీ టీం జితీష్ శర్మని 7 కోట్ల రూపాయలకి కొని ఉండాల్సిందే. బట్ పీపీకేఎస్ టీం ఆర్టీఎం యూజ్ చేసుకుంటామంటే ఇంకా తప్పక 11 కోట్ల వరకు పెట్టారు. అండ్ హ్యాజల్వుడ్ విషయంలో చూసుకున్న వేరే ఫ్రాంచైజీలు చివరిలో పెంచేశాయి.
మేల్ ఎంఐ టీం చివరిలో 2 కోట్లు పెంచింది. బట్ ఎనివే లివింగ్స్టన్ మాత్రం చాలా మంచి రేటుకు కొన్నారు. 8.75 కోట్లు అంటే ఖచ్చితంగా గుడ్ డీలే. మెయిన్లీ మార్క్ లిస్ట్లో వచ్చిన ప్లేయర్ అంత తక్కువ రేటు కొనడం చాలా మంచి విషయం. బట్ అగైన్ రసిక్దార్ సలాంకి 6 కోట్లు పెట్టేశారు. సో ఇదైతే లిటిల్ బిట్ ఓవర్ ప్రైస్. బట్ అగైన్ డీసీ టీం ఆర్టీఎం యూజ్ చేస్తానంది, దీనివల్ల మరో 3 కోట్లు ఎక్కువ పెట్టారు. ఇక స్పిన్నర్గా సుయాష్ శర్మ కూడా 2.6 కోట్లకు మంచి డీలే. సో ఓవరాల్గా చూసుకుంటే ఆర్సీబీ టీం అయితే పెద్ద నేమ్స్ జోలికి వెళ్ళలేదు. కొంతవరకు మిడ్ రేంజ్ ప్లేయర్స్ని ఓవర్ ప్రైస్ పెట్టుకున్నారు. సో వీళ్ళు కనుక పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ ఆర్సీబీ టీంకి ప్లస్ అవుతుంది. మెయిన్ ఈ రోజు వాళ్ళ ఆప్షన్లో కొన్ని ప్లేయర్స్ బట్టి చూసుకుంటే క్లియర్గా అర్థమైపోయింది ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్లో ఏ కెప్టెన్ కోసం కూడా వెళ్ళలేదు. సో డెఫినెట్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేస్తాడు. బట్ ఆర్సీబీ టీం డే 2లో చాలా జాగ్రత్తగా ప్లేయర్స్ని కొనాలి. మెయిన్లీ డే 2 స్టార్టింగ్లో మళ్ళీ క్యాప్డ్ ప్లేయర్స్ వస్తారు అండ్ చాలా మంది క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ భువనేశ్వర్ కుమార్, విల్ జాక్స్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో డే 2లో ఆర్సీబీ టీం దగ్గర పెద్ద పర్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కొంటే బాగానే సెట్ అవుతుంది. నెంబర్ 3 ఢిల్లీ క్యాపిటల్స్. డే 1లో స్మార్ట్ బయింగ్ చేసిన టీం ఢిల్లీ క్యాపిటల్స్. సో అనుకున్నట్టే మన జిఎంఆర్ గుండుబాబే అతరగొట్టేశాడు. నిజంగా ఆయన బెస్ట్ పిక్స్ తీసుకోవడంతో పాటు అవతల టీమ్స్ని కూడా చెడగొట్టాడు. మెయిన్ అయ్యర్ మరి రిషబ్ పంత్ ప్రైస్లు అంతవరకు వెళ్ళాయంటే కారణం ఈయనే. సో డే 1 డెఫినెట్లీ బిలాంగ్స్ టు ఢిల్లీ క్యాపిటల్స్. వాళ్ళు చాలా స్మార్ట్గా ప్లేయర్స్ని కొన్నారు. మెయిన్లీ కేఎల్ రాహుల్ అతని 14 కోట్ల రూపాయలకే కొనేశారు. అండ్ దెన్ మిచెల్ స్టార్క్ని చూసుకున్న 11.75 కోట్ల రూపాయలకే కొన్నారు. ఈవెన్ తర్వాత టీ నటరాజన్ 10.75 కోట్లు, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ 9 కోట్లు, హ్యారీ బ్రూక్ 6.25 కోట్లు, అశుతోష్ శర్మ 3.8 కోట్లు, మోహిత్ శర్మ 2.2 కోట్లు, సమీర్ రిజ్వీ 95 లక్షలు, కరుణ్ నాయర్ 50 లక్షలు. సో ఢిల్లీ టీం అయితే డే 1లో మొత్తం 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే ఇంకా 13.8 కోట్లు ఉంది. ఇక రిమైనింగ్ స్లాట్స్ విషయానికి వస్తే ఇంకా 12 మిగిలి ఉన్నాయి. అండ్ వీటిలో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. అలాగే ఆర్టీఎం చూసుకున్న వాళ్ళకి ఇంకా ఒకటి ఉంది. సో ఢిల్లీ టీం ఆల్రెడీ 4 ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. అండ్ డే 1 ఆప్షన్లో 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. విచ్ మీన్స్ వాళ్ళ ప్లేయింగ్ టు ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. మెయిన్లీ కేఎల్లోని 14 కోట్లు కొనేయడం ఏంటి భయ్యా, నిజంగా ఒక అబ్సల్యూట్ స్టీల్ అదే. అలాగే స్టార్క్ చూసుకున్న, జేక్ ఫ్రేజర్ చూసుకున్న 2 కూడా చాలా మంచి బైస్. ఎస్పెషల్లీ మన మెగ్గర్కి ఒక 15 కోట్ల రూపాయల వరకు వెళ్తాడేమో అనుకున్నాం. బట్ 9 కోట్లకే కొనేశారు, అది కూడా ఆర్టీఎం కార్డు యూజ్ చేసి. సో ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకున్న పిక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బెస్ట్ పిక్సే. నటరాజన్ లాంటి ఒక క్వాలిటీ బౌలర్ను కూడా 10 కోట్ల రూపాయల బడ్జెట్లో కొనేశారు. అలాగే మోహిత్ శర్మ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ని 2.2 కోట్లకే కొన్నారు. సో వాళ్ళ పేస్ బౌలింగ్ చూడండి, మిచెల్ స్టార్క్, నటరాజన్, మోహిత్ శర్మ ముగ్గురు కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. దీంతో వాళ్ళకి తోడు వాళ్ళ ఒక మంచి యంగ్ ఫాస్ట్ బౌలర్ని పట్టుకుంటే సరిపోతుంది. బట్ ఎనివే వీటన్నింటికంటే డే లైట్ రాబరీ అశుతోష్ శర్మ 3.8 కోట్లు కొనేశారు. అసలు మిగతా ఫ్రాంచైజీలు అతని ప్రైస్కి ఎలా వదిలేశారో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. అతను T20 క్రికెట్లో 1 ఆఫ్ ది బెస్ట్, స్ట్రైక్ రేట్ 180 కంటే ఎక్కువ ఉంది. సో నేనైతే ఆ బేస్లో అశుతోష్ శర్మ కనీసం 6 కోట్ల రూపాయల వరకైనా వెళ్తాడు అనుకున్నా. బట్ డీసీ ఓనర్ మ్యాజిక్ చేశాడు. సో ఒక హ్యారీ బ్రూక్ పిక్ తప్పిస్తే మిగతా 8 కూడా అబ్సల్యూట్లీ స్టీల్స్ అని చెప్పుకోవాలి. ఈవెన్ సమీర్ రిజ్వీ కూడా లాస్ట్ టైం 8 కోట్ల రూపాయల వరకు వెళ్ళాడు. బట్ ఈసారి 1 కోటి రూపాయలనే వాళ్ళు పట్టేశారు. సో నాకైతే ఒక హ్యారీ బ్రూక్ విషయంలోనే వాళ్ళు కాస్త ఎక్కువ అమౌంట్ పెట్టారేమో అనిపించింది. అది కూడా అతను లాస్ అయితే ఆడలేదు కాబట్టి అలా అనిపిస్తుంది. బట్ స్టిల్ అతను కూడా వర్తీ ప్లేయర్ ఆ అమౌంట్కి. సో డెఫినెట్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అయితే డే 1లో అందరికంటే మంచిగా ప్లేయర్స్ని కొన్నారు. నెంబర్ 4 గుజరాత్ టైటన్స్. వీళ్ళు కూడా ఈ డే 1లో బాగానే షాపింగ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ జీటీ టీం కూడా ఓవరాల్గా 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. సో వీళ్ళైతే తమకి ఏ కేటగిరీలో ప్లేయర్స్ కావాలో ఆ కేటగిరీకి సంబంధించిన ప్లేయర్స్ని కొనుక్కున్నారు. వీళ్ళు రీటైన్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే ఎక్కువగా బ్యాట్స్మెన్ రీటైన్ చేసుకున్నారు. దీంతో వాళ్ళకి స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ కావాలి. అండ్ దానికి తగ్గట్టు ఆప్షన్లు ఎక్కువగా పెద్ద బౌలర్స్ని టార్గెట్ చేశారు. సో గుజరాత్ టీం కొన్న ప్లేయర్స్ చూసుకుంటే జాస్ బట్లర్ 15.75 కోట్ల రూపాయలు, మొహమ్మద్ సిరాజ్ 12.25 కోట్ల రూపాయలు, కగిసో రబాడ 10.75 కోట్ల రూపాయలు, ప్రసిద్ధి కృష్ణ 9.5 కోట్ల రూపాయలు, మహిపుల్ లామ్రర్ 1.7 కోట్లు, కుమార్ కుషాగ్రా 65 లక్షలు, నిశాంత్ సింధు 30 లక్షలు, అనుజ్ రావత్ 30 లక్షలు, మానవ్ సతార్ 30 లక్షలు. సో గుజరాత్ టీం అయితే మొత్తం ఈ 9 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీళ్ళని కొన్న తర్వాత వాళ్ళ రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 17.75 కోట్లుగా ఉంది. అలాగే రిమైనింగ్ స్లాట్స్ ఇంకా 11 ఉన్నాయి. అండ్ వీటిలో 5 ఓవర్సీస్ ప్లేయర్స్ని కూడా కొనుక్కోవచ్చు. ఈవెన్ ఆర్టీఎం కార్డ్స్ చూసుకున్న వాళ్ళకి ఇంకా ఒకటి ఉంది. సో గుజరాత్ టీం కూడా ప్లేయర్స్ని కొంతవరకు స్మార్ట్గానే బై చేశారు. మెయిన్లీ గిల్కి తోడుగా బట్లర్ను ఓపెనర్గా ఆడించబోతున్నారు. విచ్ మీన్స్ వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ చాలా సాలిడ్గా ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ టాప్ ఆర్డర్ మొత్తం కూడా సాలిడ్గా ఉండబోతుంది. అలాగే బౌలింగ్ చూసుకున్న సిరాజ్, రబాడా, ప్రసిద్ధి కృష్ణ ముగ్గురు కూడా ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్. మెయిల్ అహ్మదాబాద్ వికెట్కి వీళ్ళ బౌలింగ్ బాగా సూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక వాళ్ళకి తోడు వాళ్ళకి వెళ్ళను రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. సో ఆబ్వియస్లీ గుజరాత్ టాప్ ఆర్డర్ బాగుంది, అలాగే బౌలింగ్ కూడా బాగుంది. వాళ్ళు ఇంకా చేయవలసింది మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ఫారెన్ ఆల్రౌండర్ని కొనుక్కుంటే సరిపోతుంది డే 2లో. మెయిన్ వాళ్ళు డే 1లో డేవిడ్ మిల్లర్ని రీప్లేస్ చేయగలిగే ప్లేయర్ని కొనలేకపోయారు. సో డే 2లో కనుక గుజరాత్ టీం మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొనగలిగితే వాళ్ళ టీం కూడా బాగా సెట్ అవుతుంది. నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్. డే 1 ఆప్షన్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ని కొన్న టీం లక్నో సూపర్ జైంట్స్ టీం. సో వాళ్ళైతే రిషబ్ పంత్ కోసం ఆల్ గన్స్ బ్లేజింగ్. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో 20 కోట్ల రూపాయలనే దొరికేస్తాడేమో అనుకున్నాం. బట్ ముందు చెప్పుకున్నట్టే డీసీ గుండుబాబే సరదాగా ఆర్టీఎం కార్డు ఎత్తాడు. దీంతో రిషబ్ పంత్ ప్రైస్ని పెంచవలసి వచ్చింది. అండ్ ఈ టైంలో చూసుకుంటే లక్నో ఓనర్ సంజీవ్ గోయంగా ఈగోకు పోయాడు.
శ్రేయస్ అయ్యర్ బిట్ని దాటేసి నేను కొనే ప్లేయర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ కొనాలని చెప్పి పంత్కు 27 కోట్లు పెట్టాడు. సో ఆబ్వియస్లీ డీసీకి అయితే పంత్ని తీసుకునే ఉద్దేశం లేదు. బట్ కావాలని లక్నో చేత ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం అలాంటి ప్లాన్ వర్కౌట్ చేశారు వాళ్ళు. బట్ ఎనివే లక్నో టీం ఒక స్టార్ ఇండియన్ ప్లేయర్ని దక్కించుకోగలిగారు. దీంతో వాళ్ళ బ్రాండ్ వాల్యూకి పెద్దగా ప్రమాదం ఉండదు. ఇక లక్నో సూపర్ జైంట్స్ టీం రిషబ్ పంత్తో పాటు కొన్న మిగిలిన ప్లేయర్స్ చూసుకుంటే ఆవేష్ ఖాన్ 9.75 కోట్లు, డేవిడ్ మిల్లర్ 7.5 కోట్లు, అబ్దుల్ సమద్ 4.2 కోట్లు, మిచెల్ మార్స్ 3.4 కోట్లు, ఏడెన్ మార్క్రమ్ 2 కోట్లు అండ్ ఫైనల్లీ ఆర్యన్ జుయల్ 30 లక్షలు. సో లక్నో టీం అయితే ఓవరాల్గా 7 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ 7 కొన్న తర్వాత వాళ్ళ రిమైనింగ్ పార్ట్స్ చూసుకుంటే 14.85 కోట్ల రూపాయలుగా ఉంది. అండ్ వీటిలో 4 ఓవర్సీస్ స్పాట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇక ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే వాళ్ళకి ఇంకా ఒక ఆర్టీఎం కార్డు ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు డే 1లో తమకున్న ఒక ఆర్టీఎంని ఎవరి మీద యూజ్ చేయలేదు. సో లక్నో టీం అయితే పంత్ని కొన్న తర్వాత ఇంక సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పర్స్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. బట్ అయిన వాళ్ళైతే కొంతవరకు డీసెంట్ పిక్స్ తీసుకోగలిగారు. మెయిన్ మార్క్రమ్ లాంటి ప్లేయర్ ఆ లక్నో పిచ్కు బాగా సూట్ అవుతాడు. అలాగే ఆవేష్ ఖాన్ కూడా ప్రీవియస్గా టీం తరపున ఆడాడు కాబట్టి అది కూడా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనివే డేవిడ్ మిల్లర్ని తీసుకోవడమే నాకు కాస్త ఫిషీగా అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ నికోలస్ పురాన్ ఉన్నాడు. అండ్ ఈ డే 1లో చూసుకుంటే పంత్ని తీసుకున్నారు, అలాగే మిల్లర్ని తీసుకున్నారు. విచ్ మీన్స్ మిడిల్ ఆర్డర్లో 3 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయిపోతున్నారు. అంటే 3 కూడా సగం మ్యాచ్లు ఆడాల్సింది లక్నో గ్రౌండ్లో. సో నాకు తెలిసి గ్రౌండ్లో డేవిడ్ మిల్లర్ రన్స్ కొట్టడం కాస్త కష్టం. మిగిలిన అతను స్పిన్ బౌలింగ్కి కాస్త ఎక్కువ స్ట్రగుల్ అవుతాడు. ఈవెన్ పంచ్ చూసుకుని ఎక్కువగా బ్యాటింగ్ వికెట్స్ మీద ఎంజాయ్ చేస్తాడు. అతను కూడా బౌలింగ్ వికెట్స్ మీద బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడతాడు. ఇక పురాన్ రికార్డ్ ఎకనా స్టేడియంలో ఎలా ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైకి ఇప్పుడు ఇంకో వర్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఆఫ్ స్పిన్నర్ వస్తే 3 ఎగిరిపోవచ్చు. స్పిన్ కనుక నుంచి వికెట్ మీద ఒక ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చి వీళ్ళు 3కి బౌలింగ్ చేస్తే త్వరగా అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే 3 కూడా లెఫ్ట్ హ్యాండర్సే. సో ఫస్ట్ లక్నో టీం ఆ మిడిల్ ఆర్డర్లో ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కోసం వెళ్తే బాగుండేది. అలాగే టాప్ ఆర్డర్ని కూడా కాస్త బలంగా బిల్డ్ చేసుకుని ఉంటే బాగుండేది. సో ఈ డేమోలో లక్నో స్ట్రాటజీ అయితే కాస్త మిక్స్డ్గా కనిపించింది. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేదు. నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్. ఆప్షన్లో కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసే టీమ్స్లో సిఎస్కే కూడా ఒకటి. వాళ్ళు ఇప్పుడు కూడా ప్లేయర్స్ని స్మార్ట్గానే బై చేస్తూ ఉంటారు. సో ఈ డే1లో కూడా సిఎస్కే టీం వాళ్ళకున్న లిమిట్స్లో చాలా వరకు ప్లేయర్స్ని బాగానే కొన్నారు. మళ్ళీ తమ ఓల్డ్ ఫార్ములానే మరోసారి ఫాలో అయ్యారు. వాళ్ళు ఆప్షన్లోకి వదిలేసుకున్న ప్లేయర్స్ని తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేశారు. సో సిఎస్కే టీం అయితే డే1లో మొత్తం 7 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళు కొన్న ప్లేయర్స్ చూసుకుంటే నూర్ అహ్మద్ 10 కోట్లు, రవిచంద్రన్ అశ్విన్ 9.75 కోట్లు, డివాన్ కాన్వే 6.25 కోట్లు, ఖలీల్ అహ్మద్ 4.8 కోట్లు, సచిన్ రవీంద్ర 4 కోట్లు, రాహుల్ త్రిపాఠి 3.4 కోట్లు, విజయ్ శంకర్ 1.2 కోట్లు. సో సిఎస్కే టీం అయితే 7 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళని కొన్న తర్వాత రిమైనింగ్ పార్ట్స్ చూసుకుంటే 15.6 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే రిమైనింగ్ స్లాట్స్ 13 ఉన్నాయి. అండ్ వీళ్ళు కూడా ఇంకా 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనుక్కోవచ్చు. ఇంకా ఆర్టీఎం కార్డ్స్ విషయానికి వస్తే వాళ్ళు కొన్న ఒక కార్డ్ని యూజ్ చేసేసారు. సో డేట్ కోసం అయితే సిఎస్కే టీం దగ్గర అలాంటి ఆర్టీఎం కార్డ్స్ లేవు. ఇక వాళ్ళ ఆప్షన్ పిక్స్ చూసుకుంటే చాలా వరకు బడ్జెట్లోనే కొన్నారు. మెయిన్లీ రవి అశ్విన్ని తిరిగి వెనక్కి తీసుకురావడం నిజంగా చాలా మంచి విషయం. సో అశ్విన్ ప్రీవియస్గా సిఎస్కే టీంకి చాలా కాలం పాటు ఆడాడు. పైగా అతను ఒక లోకల్ ప్లేయర్ కాబట్టి 9 కోట్లు ఖచ్చితంగా వద్దని చెప్పుకోవచ్చు. ఇక కాన్వే చూసుకున్న, రవీందర్ చూసుకున్న, ఇద్దరు న్యూజిలాండర్స్ని కూడా చాలా తక్కువ ప్రైస్లో కొనగలిగారు. మెయిన్లీ కాన్వే ఒక 10 కోట్ల మార్కు వరకు వెళ్ళే ఛాన్స్ ఉందనుకున్నాం. బట్ సిఎస్కే టీం చాలా వరకు తక్కువ ప్రైస్లోనే పట్టుకోగలిగారు. ఇక మిగతా పిక్స్ చూసుకున్న ఖలీల్ అహ్మద్ మరియు రాహుల్ త్రిపాఠి ఇద్దరు కూడా డెఫినెట్లీ 5 కోట్ల కంటే ఎక్కువ వెళ్తారేమనుకున్నాం. బట్ సిఎస్కే టీం వీళ్ళిద్దరు 5 కోట్ల లోపే కొనేసింది. అలాగే విజయ్ శంకర్ కూడా ఒక లోకల్ బాయ్, అతను కూడా తమిళనాడు ప్లేయరే. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే వాళ్ళు నూర్ అహ్మద్ కోసం 10 కోట్లు పెట్టారు. సో నాకైతే ఇదే కొంతవరకు ఓవర్ ప్రైస్గా అనిపించింది. ఆల్రెడీ అశ్విన్ లాంటి ఒక స్పిన్నర్ మీద ఆల్మోస్ట్ 10 కోట్లు పెట్టారు. అండ్ వాళ్ళు రిటైన్ చేసుకున్న జడేజాకి 18 కోట్లు పెట్టారు. దీంతో అగైన్ మరో స్పిన్నర్ కోసం 10 కోట్లు పెట్టడం కొంతవరకు ఫిషీగా అనిపించింది. అయితే సిఎస్కే టీం అశ్విన్ మరియు జడేజాతో ఒక చిన్న స్పిన్నర్ను కొంటే సరిపోయేది. అఫ్కోర్స్ వాళ్ళు కొన్న స్పిన్నర్ అయితే యంగ్ స్పిన్నరే. బట్ నా ఉద్దేశం తక్కువ ప్రైస్లో వచ్చి స్పిన్నర్ కొంటే సరిపోయేదని చెప్పి. సో సిఎస్కే టీం అయితే నూర్ అహ్మద్ విషయంలోనే కాస్త ఎక్కువ ప్రైస్ పెట్టినట్టు అనిపిస్తుంది. బట్ ఎనివే చెప్పలేం, చెన్నై చపాకులో స్పిన్నర్ కొంటే వాల్యూ స్పిన్నర్కి ఉంటుంది. మెయిన్లీ వాళ్ళు మిగతా ప్లేయర్స్ని తక్కువ అమౌంట్ కొన్నారు కాబట్టి నూర్ అహ్మద్కి ఎక్కువ పెట్టినా పెద్ద డ్యామేజ్ జరగలేదు. సో ఆబ్వియస్లీ వాళ్ళు త్రిపాఠి, ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ని కొన్నప్పుడు సేవ్ చేసుకున్నామని నూర్ అహ్మద్కి పెట్టారు. దీంతో ఓవరాల్గా డే1లో సిఎస్కే షాపింగ్ కూడా బాగా జరిగినట్టు అయ్యింది. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కేకేఆర్ టీం అయితే అందరికీ షాక్ ఇచ్చింది. వెంకటేష్ అయ్యర్ కోసం ఏకంగా 23.75 కోట్ల రూపాయలు పెట్టారు. సో ఇదైతే రియల్ అన్ఎక్స్పెక్టెడ్. అఫ్కోర్స్ వెంకటేష్ అయ్యర్ మంచి ప్రైస్కి వెళ్తాడని తెలుసు. బట్ మ్యాక్సిమం మనమంతా కూడా 15 కోట్లు దాటడేమనుకున్నాం. కానీ కేకేఆర్ టీం అతనికి పెట్టుకుంటూనే పోయింది. ఈవెన్ వాళ్ళ దగ్గర పెద్ద పర్స్ లేకపోయినా సరే ప్రైస్ పెంచుతూనే పోయారు. సో కేకేఆర్ టీం అయితే లాస్ట్ టైం ఆప్షన్లో కూడా స్టార్క్ కోసం 25 కోట్ల రూపాయల వరకు పెట్టారు. అండ్ ఇప్పుడు కూడా సేమ్ అలాంటి కైండ్ ఆఫ్ పిక్కే చేశారు. సో ఇదైతే డెఫినెట్లీ ఓవర్ ప్రైసే. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఈ అమౌంట్ను ఏదో కొత్త ప్లేయర్ మీద పెట్టలేదు, ప్రీవియస్గా టీం తరఫున ఆడిన ప్లేయర్ కోసమే పెట్టారు. విచ్ మీన్స్ కేకేఆర్ టీంకి వెంకటేష్ అయ్యర్ ఎబిలిటీ మీద నమ్మకం ఉంది. పైగా వాళ్ళు ఈ పిక్తో లాయల్టీ విషయంలో ఎవరికో మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. మాకు లాయల్గా ఉండే ప్లేయర్స్ కోసం ఎంత అమౌంట్ అయినా పెడతాం అనే మెసేజ్ ఇచ్చినట్టు అనిపించింది. బట్ ఎనివే ఖచ్చితంగా ఈ ప్రైస్ ట్యాగ్ అయితే వెంకటేష్ అయ్యర్ మీద చాలా ప్రెజర్ పెడుతుంది.
ఇక అతనితో పాటు కేకేఆర్ టీం కొన్న ప్లేయర్స్ చూసుకుంటే ఎన్రిక్ నోకియా 6.5 కోట్లు, క్వింటన్ డీకాక్ 3.6 కోట్లు, అన్క్రిష్ రఘువంశీ 3 కోట్లు, రెహమానుల్లా గుర్బాజ్ 2 కోట్లు, వైభవ్ అరోరా 1.8 కోట్లు, మయాంక్ మార్కండే 30 లక్షలు. సో కోల్కతా టీం కూడా మొత్తం 7 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీళ్ళు కొన్న తర్వాత రిమైనింగ్ పర్స్ చూసుకుంటే కేవలం 10.05 కోట్లే ఉంది. బట్ అయిన వాళ్ళు 6 ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ప్లేయింగ్ వాళ్ళు సెట్ అయిపోయింది. దీంతో డేటులో రిమైనింగ్ స్లాట్స్ అయినా 12లో సగం ఫిల్ చేసుకున్న చాలు. ఈవెన్ ఓవర్సీస్ కూడా 3 స్లాట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు మెయిన్ ప్లేయర్స్ని కొనేశారు. ఇక అపార్ట్ ఫ్రమ్ వెంకటేష్ అయ్యర్ మిగతా అన్ని పిక్స్ కూడా చాలా వరకు మంచి అని చెప్పుకోవచ్చు. డీకాక్ మరియు గుర్బాజ్ లాంటి 2 మంచి కీపర్స్ని తక్కువ ప్రైస్లో పట్టేశారు. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరిని రొటేట్ చేసుకోవచ్చు. డీకాక్ బాగా ఆడితే డీకాక్ ఆడిస్తారు, లేకపోతే అతను బాగా ఆడకపోతే గుర్బాజ్కి ఛాన్స్ ఇస్తారు. ఇక వాళ్ళు రఘువంశీ మరియు వైభవ్ అరోరా లాంటి యంగ్స్టర్స్ని మళ్ళీ బైబ్యాక్ చేయగలిగారు. సో ఇది కూడా చాలా మంచి విషయం, ఎందుకంటే వాళ్ళ గురించి ఆల్రెడీ కేకేఆర్ టీంకి ఒక ఐడియా ఉంటుంది. అలాగే స్పిన్నర్స్లో కూడా థర్డ్ స్పిన్నర్ కోసం పెద్ద అమౌంట్ పెట్టలేదు. మయాంక్ మార్కండేని బేస్ ప్రైస్లోనే తీసుకున్నారు. ఈవెన్ ఎన్రిక్ నోకియా పిక్ కూడా కొంతవరకు డీసెంటే, ఎందుకంటే అతను స్టార్కి రీప్లేస్మెంట్కి ఇప్పుడు టీంలోకి వస్తాడు. సో మరోసారి అయితే వెంకీ మైసూర్ ఆధ్వర్యంలో కేకేఆర్ టీం ఆప్షన్లో బాగానే పెర్ఫామ్ చేశారు. నెంబర్ 8 ముంబై ఇండియన్స్. డే 1 ఆప్షన్లో చాలా సైలెంట్గా ఉన్న టీమ్స్లో ముంబై టీం ఫస్ట్ టీం. వాళ్ళైతే కేవలం 4 ప్లేయర్స్ని మాత్రమే కొన్నారు. సో డే 1లో అయితే ముంబై టీం ఆప్షన్ చాలా సింపుల్, ఈట్ 5 స్టార్ డూ నథింగ్. ఇన్ఫాక్ట్ వాళ్ళు చాలా మంది ప్లేయర్స్ విషయంలో అసలు బిడ్డింగే స్టార్ట్ చేయలేదు. బట్ ఎనివే ముంబై టీం అంటే ఆప్షన్ ఇప్పుడు కూడా మినిమం పెర్ఫార్మెన్స్ ఇస్తారు, అండ్ ఈసారి కూడా అదే రిపీట్ అయింది. మోస్ట్ ఇంపార్టెంట్లో వాళ్ళు కొన్న 4 ప్లేయర్స్ చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ 12.5 కోట్లు, నమందీర్ 5.25 కోట్లు, రాబిన్ మింజ్ 65 లక్షలు, కరణ్ శర్మ 50 లక్షలు. సో ముంబై టీం అయితే 4 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళు కొన్న తర్వాత రిమైనింగ్ పర్స్ చూసుకుంటే ఇంకా 26.1 కోట్ల రూపాయలు ఉంది. సో ఇదైతే డే 2లో కొంతవరకు పెద్ద పర్సే, బట్ వాళ్ళు ఫిల్ చేసుకోవాల్సిన స్లాట్స్ కూడా ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 7 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనాలి డే 2లో. సో ముంబై టీం అయితే డే 2లో చాలా బిజీగా ఉండబోతుంది. ఇక డే 1లో వాళ్ళ పిక్స్ చూసుకుంటే బోల్ట్ ది బెస్ట్ పిక్. వాళ్ళైతే మళ్ళీ బూమరా మరియు బోల్ట్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నారు. అండ్ ఈ కాంబినేషన్ ఎదుర్కోవడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఇప్పుడు ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. అయితే నమందీర్ విషయానికి వస్తే ఆర్టీఎం కార్డు యూజ్ చేసి 5.25 కోట్లు పెట్టుకున్నారు. అసలు ఆర్టీఎం కార్డు యూజ్ చేసి కంటే 4 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకుంటే అయిపోయేది కదా అని చెప్పి డౌట్ వచ్చింది. బట్ మేబీ ముంబై టీం మాత్రం ఇంకా తక్కువ అమౌంట్లో వచ్చేస్తాడేమో అనుకున్నారేమో. కానీ ఆప్షన్లో మాత్రం అతని విషయంలో 1.5 కోట్ల రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇక మిగతా ఇద్దరు డొమెస్టిక్ ప్లేయర్స్ అండ్ మోస్ట్ లైక్లీ బ్యాకప్గా ఉంటారు. మేబీ కరణ్ శర్మ స్పిన్నర్ గాడే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ముంబై టీం ఫిల్ చేసుకోవాల్సిన స్లాట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళు ఇంకా గన్ వికెట్ కీపర్ని కొనలేదు. సో ముంబై టీం గురించి డే 2 ఆప్షన్ అయిన తర్వాత మనం ఎక్కువగా మాట్లాడుకోగలం. నెంబర్ 9 సన్ రైజర్స్ హైదరాబాద్. ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ టీం అయితే కొంతవరకు వింటేజ్ వైబ్స్ ఇచ్చింది. అంటే గతంలో ప్లేయర్స్ని కొన్ని విషయంలో ఎలా అయితే తెక్కమగ్గా ఉండేవారో ఈ డే 1లో కూడా అలానే కనిపించారు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే మొదటి రోజు మొత్తం 8 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వాళ్ళు కొన్ని 8 ప్లేయర్స్ చూసుకుంటే ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, మహమ్మద్ షమి 10 కోట్లు, హర్షల్ పటేల్ 8 కోట్లు, రాహుల్ చహర్ 3.2 కోట్లు, అభినవ్ మనోహర్ 3.2 కోట్లు, యాడమ్ జాంపా 2.4 కోట్లు, సిమర్జిత్ సింగ్ 1.5 కోట్లు, ఆత్రవేటాడే 30 లక్షలు. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే 8 మంది ప్లేయర్స్ని కొన్నారు. అండ్ వీళ్ళు కొన్న తర్వాత రిమైనింగ్ పర్స్ చూసుకుంటే 5.15 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే రిమైనింగ్ స్లాట్స్ చూసుకుంటే ఇంకా 12 ఉన్నాయి. అండ్ వీటిలో 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనాలి. ఇంకా ఆర్టీఎం కార్డు విషయానికి వస్తే వాళ్ళు కొన్న ఒక ఆర్టీఎం కార్డుని డే 1లో యూజ్ చేయలేదు, విచ్ మీన్స్ డే 2లో ఇంకా యాక్టివ్గా ఉంది వాళ్ళకి. బట్ ఇది అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం మాత్రమే వాడగలరు, భువనేశ్వర్ కోసం వాడలేరు. ఎనివే ఎస్ఆర్హెచ్ ఆప్షన్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇషాన్ కిషన్ కొన్నారు. సో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీంలో 2 ఓపెనర్స్ ఉన్నారు. అండ్ 2 ఓపెనర్స్ కూడా లెఫ్ట్ హ్యాండర్సే. మరి మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ అయిన ఇషాన్ కిషన్ కొనడం కాస్త ఫిషీగా అనిపించింది. అయితే ఎస్ఆర్హెచ్ టీం మోస్ట్ లైక్లీ అతని మిడిల్ ఆర్డర్లో ఆడించవచ్చు. నెంబర్ 4లో ఆడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో నితీష్ రెడ్డిని 1-1కి పుష్ చేసి ఇషాన్ కిషన్ నెంబర్ 4లో ఆడిస్తే టీం బాగా సెట్ అవుతుంది. మళ్ళీ ఇషాన్ కిషన్కి ఐపీఎల్ ఎక్కువ సక్సెస్ మిడిల్ ఆర్డర్లో ఆడినప్పుడే వచ్చింది. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఇషాన్ కిషన్ చాలా పెద్ద రీజన్తోనే కొన్నారు. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే షమి 10 కోట్లు నిజంగా చాలా మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ అతని ఎక్స్పీరియన్స్ టీంకు బాగా ప్లస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ అతని స్ట్రైట్గా భువనేశ్వర్ కుమార్కి రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. సో ఇంక తిరిగి ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి భువనేశ్వర్ కుమార్ని కొనలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 5 కోట్లే ఉన్నాయి. దీంతో ఈసారి ప్యాట్ కమిన్స్కి తోడు షమి మెయిన్ బౌలర్గా ఆడబోతున్నాడు. అండ్ వీళ్ళిద్దరికి తోడు డెత్ బౌలర్గా హర్షల్ పటేల్ని తీసుకున్నారు. సో ఇతనైతే ఆబ్వియస్లీ నటరాజన్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు. బట్ ఇప్పుడైతే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ తప్పిపోయినట్టు కనిపిస్తుంది. మెయిన్ పేసర్స్గా ఆడబోయే 3 కూడా రైట్ ఆర్మ్ సీమర్సే. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి కూడా రైట్ ఆర్మ్ సీమరే. సో ఎస్ఆర్హెచ్ టీం అయితే ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని కొనుంటే ఇంకా బాగుండేది. ఇక మిగతా వాళ్ళలో చూసుకుంటే స్పిన్నర్ కావాలి కాబట్టి రాహుల్ చహర్ మరి యాడమ్ జాంపా ఇద్దరిని కొన్నారు. అండ్ మోస్ట్లీ వీళ్ళిద్దరిని రొటేట్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళని కంటిన్యూ చేస్తారు. మెయిన్లీ మనం టార్గెట్ వీడియోలో చెప్పుకున్నాం ఎస్ఆర్హెచ్ టీం పెద్ద స్పిన్నర్ జోలికి వెళ్ళకపోతే బెటర్ అని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశారు. ఎందుకంటే హైదరాబాద్ పిచ్ పెద్దగా స్పిన్ బౌలింగ్ అనుకూలించదు. దీంతో ఎంత పెద్ద స్పిన్నర్ని తీసుకొచ్చినా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో స్పిన్నర్స్ విషయాన్ని అయితే ఎస్ఆర్హెచ్ టీం బాగా డీల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక అభినవ్ మనోహర్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ అశుతోష్ శర్మ తగ్గకపోతే అతను తీసుకుంటే బెటర్ అని చెప్పి. సో మిడిల్ ఆర్డర్లో మనోహర్ అయితే ఫినిషర్గా టీంకి చాలా మంచి సెట్ అవుతాడు. ఇక సిమర్జిత్ సింగ్ మరి ఆత్రవేటాడే వీళ్ళిద్దరూ మోస్ట్ లైక్లీ బ్యాకప్ ప్లేయర్స్గా ఉంటారు. ఎనివే ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ప్లాన్కి తగ్గట్టు ప్లేయర్స్ని కొన్నారు. ఎస్పెషల్లీ నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే వాళ్ళు పెద్ద ఫారెన్ ప్లేయర్స్ కోసం వెళ్ళలేదు.
సో మనం టార్గెట్ వీడియోలో చెప్పుకున్నాం, ఎస్ఆర్హెచ్ టీమ్ ఆల్రెడీ ఫారెన్ ప్లేయర్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఆప్షన్లో బిగ్ ఫారెన్ ప్లేయర్స్ కోసం వెళ్ళకపోతేనే బెటర్ అనుకున్నాం, అంటే ఎగ్జాక్ట్లీ అదే చేశారు. సో ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీమ్ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ కూడా కొంతవరకు మంచిగానే అనిపించింది. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. ముంబై టీం తర్వాత ఆప్షన్లో తక్కువ మంది ప్లేయర్స్ని కొన్న టీం రాజస్థాన్ టీం. సో వీళ్ళైతే కేవలం 5 ప్లేయర్స్ని మాత్రమే కొన్నారు. అండ్ వీళ్ళు కొన్న ప్లేయర్స్ చూసుకుంటే జాఫ్ రాచర్ 12.5 కోట్లు, వరుణ్ అసరంగ 5.25 కోట్లు, మహేష్ తీక్షణ 4.4 కోట్లు, ఆకాష్ మధ్వాల్ 1.2 కోట్లు, కుమార్ కార్తికేయ 30 లక్షలు. సో ఆర్ఆర్ టీం అయితే మొత్తం 5 ప్లేయర్స్ని కొన్నారు. అండ్ 5 కొన్న తర్వాత వాళ్ళ రిమైనింగ్ పార్ట్స్ చూసుకుంటే 17.35 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే రిమైనింగ్ స్లాట్స్ ఇంకా 14 ఉన్నాయి. మిగిలిన వాళ్ళు ఇంకా 4 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనాలి. సో ఆర్ఆర్ టీం అయితే ఆప్షన్లో కొంతవరకు యాక్టివ్గానే ఉంది. ఎక్కువసార్లు బిడ్డింగ్ వార్లో కనిపించారు, బట్ కొన్న ప్లేయర్స్ మాత్రం తక్కువే. బట్ వాళ్ళైతే తమకు ఏ కేటగిరీ ఆఫ్ ప్లేయర్స్ కావాలో వాళ్ళనే కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దీంతో బౌలింగ్ యూనిట్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు బౌలర్స్నే కొన్నారు. మెయిన్లీ జాఫ్ రాచర్ మరియు ఆకాష్ మధ్వాల్, ఈ 2 కూడా చాలా మంచి పిక్స్. ఎందుకంటే ఆర్ఆర్ టీం ఆల్రెడీ సందీప్ శర్మని తీసుకున్నారు. దీంతో అతను కూడా ఒక ప్రీమియర్ ఫారెన్ ఫాస్ట్ బౌలర్ను అలాగే ఒక ఇండియన్ యంగ్స్టర్ని తీసుకున్నారు. సో వాళ్ళు 3 కాంబినేషన్ అయితే బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళు బోల్ట్ కోసం కూడా గట్టిగానే ట్రై చేశారు, బట్ వర్కౌట్ కాలేదు. ఇక స్పిన్నర్స్ విషయంలో చూసుకుని 2 శ్రీలంక స్పిన్నర్స్ని కొన్నారు. అండ్ వీళ్ళిద్దరిని చాలా ఇంప్రెసివ్ ప్రైస్లో కొన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 స్పిన్నర్స్ అరౌండ్ ఒక 7-8 కోట్ల రూపాయల వరకు వెళ్తారేమో అనుకున్నాం. బట్ రాజస్థాన్ టీం 5 కోట్ల మార్కులోనే కొనగలిగారు. పైగా వాళ్ళకి అలానే ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ని ఆడించుకునే ఛాన్స్ ఉంది. వాళ్ళు రీటైన్ చేసుకున్న ప్లేయర్స్లో ఎట్మర్ ఒకటే ఉన్నాడు. దీంతో వాళ్ళు ఈ రోజు కొన్న జాఫ్ రాచర్, అసరంగ మరి తీక్షణ ముగ్గురు కూడా ప్లేయింగ్ టోల్ ఆడించుకునే అవకాశాలు ఉంటాయి. సో రాజస్థాన్ టీం అయితే ఆల్మోస్ట్ తమ బౌలింగ్ యూనిట్ని బిల్డ్ చేసేసుకుంది. ఇక వాళ్ళు టాప్ ఆర్డర్లు ఆడేందుకు ఒక బ్యాట్స్మెన్, అలాగే మిడిల్ ఆర్డర్లు ఆడేందుకు ఒక ఆల్రౌండర్ని కొంటే సరిపోతుంది. టీం బాగా సెట్ అవుద్ది. సో రాజస్థాన్ టీం కూడా తమకున్న పర్స్ లిమిట్లో కొంతవరకు ప్లేయర్స్ని బాగానే కొనుగోలు చేశారు. సో ఇది గైస్ డే 1 యొక్క ఆప్షన్ హైలైట్స్. మరి ఇప్పటివరకు మనం చెప్పుకున్న దాంట్లో మీరు ఏ టీం ప్లేయర్స్ని బాగా కొందనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అందించాలని చెప్పి మిడ్ నైట్ ఈ వీడియో చేస్తున్నా. సో దీనికి చిన్న రివార్డ్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.